అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను మా ఇంటికి వెళ్తున్నానండి. ఇక్కడైతే మా అమ్మ నా క్యారేజ్ కోసం అయితే బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా మా అన్నయ్య పిల్లలు, మా ఫర్హాన్ అయితే ఇంకా ముగ్గురు కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా వీళ్ళు ఆడే ముందు అయితే గొడవ పడినారు పిల్లలు అయితే, అది చూస్తున్నాడు. ఇంకా కొట్టుకున్నారనేసి వీళ్ళిద్దరూ. ఇంకా నాకైతే ఇక్కడ క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇవన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే అమ్మ చేసిన ఇంకా సునుండలు ఇంకా గులాబ్ జామున్లు చేశారండి. ఇంకా అది క్యారేజ్ ఇంకా లగేజ్ అంతా తీసుకొని వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా మా ఇల్లు అయితే కొంచెం మెస్సీగా ఉండింది. ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఏదో ఇలా ఉందండి. ఇంకా మొత్తం కిచెన్ అయితే ఇంకా ఇలాగ నైట్ తినిన సామాన్లు షింక్లో పడేసాము. ఇంకా ఇవి కిచెన్ అంతా ఇలాగ ఉంది. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రైడే కూడా ఆ రోజు అయితే ఇంకా కిచెన్లో అయితే నేను ఒక టబ్బు తీసుకొని ఇంకా షింక్లో సామాన్లన్నీ ఒక టబ్బుకి అయితే వేసి పెట్టేశాను. ఇంకా కడిగేకైతే ఇంకా పైన తీసుకొని వెళ్ళి ఇది నీట్గా కడగాలి సామాన్లన్నీ. ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ బాటిల్స్ అన్నీ షింక్లో వేస్తున్నాను, నీట్గా కడిగేద్దాము అనేసి. ఇంకా నీట్గా కడిగిన వాటర్ బాటిల్ని నీళ్ళు నింపేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడైతే ఇంటి నుంచి తెచ్చిన ఇంకా సునుండలు ఇంకా గులాబ్ జామున్లు అయితే ఇవి కూడా ఎత్తి పెట్టున్నానండి. ఎక్కువ చీమలు ఉన్నాయి. ఇంకా దాంతో భయపడి ఇంకా కొంచెం చాక్ పీస్తో అంతా గీసేసి ఇంకా అక్కడైతే పెట్టేస్తున్నాను నేను. ఈ సునుండలు అయితే చాలా బాగుంటాయండి. ఇంకా రోజుకి ఇంకా టేస్ట్ వస్తున్నాయి ఇవి తింటా ఉంటే. ఇంకా అప్పటికే 5-4 డేస్ అయింది చేసి మేము. ఇంకా అప్పటి నుంచి తింటానే ఉన్నాము, చాలా బాగుంటాయి. ఇంకా ఇవన్నీ ఎత్తి పెట్టేసి ఇక్కడైతే నేను ఇంకా స్టవ్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను నేను మార్నింగ్ టైంలోనే. ఇంకా మిడిల్ రూమ్ ఇంకా హాల్లో అయితే మా ఫర్హాన్ ఇంకా షోకేస్ అంతా క్లీన్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే ఈ రూమ్ అంతా క్లీన్ చేద్దామనేసి ఇంకా ఇక్కడ వచ్చాను నేను. ఇంకా పైనుంచి అయితే ఇవి కొన్ని సామాన్లు కింద పడిపోయినాయి, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంట్లో ఆడవాళ్ళు లేకుంటే ఇల్లంతా అలా మెస్సీగా అయిపోతుంది. ఇంకా ఇది మొత్తం క్లీన్ చేసేసాను నేను. ఇంకా హాల్, మిడిల్ రూమ్ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు టిఫిన్ అయితే నేను ఇంకా మ్యాగీ చేస్తున్నానండి. చాలా లేట్ అయిపోయింది, ఇంకా తొందరగా అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే మ్యాగీ చేస్తున్నాను మా ముగ్గురు కోసము. ఇంకా మా ఆయన అయితే బయటే తినేసి వెళ్ళిపోయారు, పని ఎక్కువ ఉంది నాకు అనేసి. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే నేను ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా చింతచిగురు పప్పు చేస్తున్నాను నేను. ఇంకా మేము చింతచిగురు పప్పు అంటే అందరం చాలా ఇష్టంగా తింటాము. ఇంకా చింతచిగురు అయితే వచ్చే వరకు తీసుకుంటానే ఉంటాం మేము. ఇక్కడైతే నేను పప్పు అన్నీ రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఇంకా కందిపప్పు నీట్గా కడిగి కుక్కర్లో వేసాను. ఇంకా తగినంత నీళ్ళు వేసాను. ఇంకా పసుపు, వెల్లుల్లి ఇంకా వట్టి మిరపకాయ వేసానండి. ఇంకా టమాటా వేసాను. ఇంకా టమాటా వేసాక నేనైతే చింతచిగురు వేసి ఇంకా ఉప్పు, ఉల్లిపాయ ఇంకా జీరా మెంతి పౌడర్ వేసాను. చింతపండు వేయలేదండి, ఇంకా ఆల్రెడీ టమాటా వేసాను, ఇంకా చింతచిగురు కూడా వేసాను అనేసి ఇంకా చింతపండు వేయలేదు నేను, ఎక్కువ పుల్లగా అయిపోతుంది పప్పు అనేసి. ఇంకా ఇవన్నీ వేసేసి ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి నేను ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా రైస్ అయితే ఉంది, ఇంకా కుక్కర్ అయితే పప్పు పెట్టేశాను. ఇవన్నీ రెడీ చేసేసాక ఇంకా నేనైతే ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి అనేసి ఇక్కడైతే నేను వాయిస్ రికార్డింగ్ ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాను. ఇంకా ఈ పని అంతా అయిపోయాక ఇంకా నమాజ్ టైం అయింది, నమాజ్ చదువుకున్నాను. ఇంతే అండి. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక ఈ పనులన్నీ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.